డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్స్ మరియు డిప్యూటీ ఈవో పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సును తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సదస్సులో పట్టభద్రుల శాసనమండలి సభ్యులు, పోటీ పరీక్ష నిపుణులు కెఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ ఉచిత సదస్సులో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఎలా తయారు కావాలో సూచనలు, సలహాలు అందజేశారు. నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ అభ్యర్థులు అనేక కోచింగ్ కేంద్రాల్లో అనేక సంవత్సరాల తరబడి ప్రభుత్వ కొలువుల కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చిందని అభ్యర్థులు ఎంతో సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. పోస్టులు తక్కువగా వేలలో ఉంటే అభ్యర్థులు ఎక్కువగా లక్షల్లో ఉన్నారని, ఎలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఎంతో అవగాహన పెంచుకుని అన్ని విషయాలపై పట్టు సాధించాలని సూచించారు. అనంతరం గ్రూప్ 2 మెటీరియల్ ఆధునిక భారతదేశ చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి సదస్సులో పాల్గొన్న అభ్యర్థులు అందరికీ ఉచితంగా అందజేశారు. నారాయణ కోచింగ్ కేంద్రం నారాయణ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో చాకచక్యంగా పట్టుదలతో పోస్టు కొట్టేందుకు ముందుండాలని అన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ జయచంద్ర మాట్లాడుతూ, డివైఎఫ్ఐ రాష్ట్రంలో ఖాళీ పోస్టుల కోసం పోరాడుతూనే మరోపక్క ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నిరుద్యోగుల పక్షాన నిలబడుతోందని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ, అందరికీ విద్య, అందరికీ ఉపాధి కోసం పోరాటాలు చేస్తూ ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముత్యాలరెడ్డి మాట్లాడుతూ, డిప్యూటీ ఈవో పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయని, ఉపాధ్యాయులు బాగా తయారై మంచి పోస్టు సాధించి విద్యా విధానాన్ని కాపాడేందుకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, హరిత, వినోద్, యూనివర్సిటీ నాయకులు నరేంద్ర, మౌనిక, జిల్లా నాయకులు పవన్, శివ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు డిఎల్స్ డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ కూడా 240 పోస్టుతో ఈరోజు విడుదలయ్యి. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 25వ తారీఖున గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరగబోతుంది. బహుశా మిగిలిన పరీక్షలు ఎన్నికల అనంతరమే జరగటానికి అవకాశం ఉంది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం. ఇంకో వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం. పోస్టులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పోటీ పడే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంది. ఉదాహరణకి గ్రూప్ 2 పరీక్ష 897 పోస్టులు, సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు దీనికి పోటీ పడుతూ ఉన్నారు. అందుకని అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించి సిలబస్ ఏ విధంగా అధ్యయనం చేయాలి, పాత ప్రశ్నాపత్రాలు ఏ విధంగా అధ్యయనం చేయాలి, అలానే ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఏ విధంగా చదవాలి మొదలైన అంశాలని ఈ అవగాహన సదస్సులో వివరించడం జరుగుతుంది.